ఓం శాంతి. బాబా చెప్తున్నారు 12/6/24 బాబా యొక్క మధురమైన మహావాక్యాలు. ఈరోజు మధురమైన పిల్లలు ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో, ఎవరైతే నెంబర్ 1 పూజ్యునిగా ఉండేవారో మళ్ళీ పూజారిగా అయ్యారో వారి రథంలోకే బాబా వస్తారు. ఎవరా రథం? బ్రహ్మ బాబా. ఈ రహస్యమును అందరికీ స్పష్టంగా వివరించి చెప్పండి. పిల్లలకి ఏం చెప్తున్నారు ఈరోజు బాబా? ఎవరైతే భక్తిని ప్రారంభించారో, ఎవరైతే నెంబర్ 1 పూజ్యునిగా ఉండేవారో మళ్ళీ పూజారిగా అయ్యారో వారి రథంలోకే బాబా వస్తారు. ఆ రథం ఎవరు? స్వయం బ్రహ్మ కదా. బ్రహ్మతనువులోకే శివుడి యొక్క అవతరణ. అందుకని ఈ రహస్యాన్ని అందరికీ కూడా స్పష్టంగా అంటే అర్థమయ్యే విధంగా అర్థం చేయించి చెప్పండి అని చెప్తున్నారు. ప్రశ్న: బాబా తమ వారసులైన పిల్లలకు ఏ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు? బాబా తమ వారసులైన పిల్లలకు ఏ వారసత్వమును ఇచ్చేందుకు వచ్చారు? జవాబు: తండ్రి సుఖము, శాంతి, ప్రేమలకు సాగరుడు. ఈ ఖజానానంతటినీ వారు మీకు విల్లుగా ఇచ్చేస్తారు. మీకు ఎలా విల్లు చేస్తారంటే దాని ద్వారా 21 జన్మల వరకు మీరు తింటూ ఉన్నా అది ఇక తరగచాలదు. వారు మిమ్మల్ని గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారు చేస్తారు. మీరు తండ్రి ఖజానానంతటినీ యోగ బలం ద్వారా తీసుకుంటారు. యోగం లేకుండా ఖజానా లభించజాలదు కదా. మన బుద్ధి యోగం ఎవరితో ఉండాలి? బాబాతో ఉండాలి. ఓం శాంతి. బాబా అంటున్నారు శివ్ భగవాన్ వాచ. ఏంటి? ఎవరు వాచ? శివ భగవాన్ వాచ. శివ భగవానుడైన నిరాకారుణ్ణి అందరూ అంగీకరిస్తారు. నిరాకారుడైన శివుణ్ణి అందరూ పూజిస్తారు. మిగిలిన దేహదారులు ఎవరైతే ఉన్నారో వారికి సాకార రూపం ఉంది. మొట్టమొదట ఆత్మ నిరాకారంగా ఉండేది, ఆ తర్వాత మళ్ళీ సాకారిగా అయ్యింది కదా. ఫస్ట్ ఆత్మ ఏంటి? బిందువు. తర్వాత సాకారం. ఎందుకని? శరీరంలోకి ప్రవేశిస్తుంది, సాకారంగా అవుతుంది అంటే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడే తన పాత్ర నడుస్తుంది. ఎప్పుడైతే ఆత్మ బిందువుగా ఉంటే ఏమీ చేయలేదు, అలాగని శరీరం ఒకటి కూడా ఏమీ చేయలేదు. ఆత్మకి శరీరం అవసరం, శరీరానికి ఆత్మ కూడా అవసరం అనమాట. కారుకి డ్రైవర్ కావాలి, ఆ డ్రైవర్కి ఏం కావాలి? కారు కావాలి. అప్పుడే కదా డ్రైవర్ ఉండి కారు ఉండకపోయినా, కారు ఉండి డ్రైవర్ ఉండకపోయినా పని పూర్తవుతుంది అక్కడ. అదేవిధంగా ఈ శరీరంలోకి ఆత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడే తన పాత్రను ప్రారంభిస్తుంది. మూలవతనంలో ఎటువంటి పాత్ర లేదు, అంటే పరంధామంలో. అక్కడ ఆత్మ బిందువుగా ఉంటుంది. ఎవరి సీరియల్ అనుసారంగా వాళ్ళు ఉంటారు. అక్కడ ఏ పాత్ర కూడా ఉండదు, ఎందుకంటే దేహం ఉండదు కాబట్టి. ఏ విధంగా నటులు ఇంట్లో ఉన్నప్పుడు నాటకం పాత్ర ఉండదో ఇది అంతే కదా. ఇంట్లోకి వచ్చినప్పుడు నటులు సాదాగా ఉంటారు, మళ్ళీ నాటకం స్టేజ్ పైకి వస్తే మళ్ళీ అక్కడ వేషం మారుస్తారు. ఆత్మ కూడా పరంధామంలో ఉంటే సాదా బిందువు. ఎప్పుడైతే తల్లి గర్భంలో దేహంలో ప్రవేశిస్తుందో అక్కడి నుంచి తన పాత్ర ప్రారంభమవుతుంది. స్టేజ్ పైకి వచ్చినప్పుడే పాత్రను అభినయిస్తారు. ఆత్మలు కూడా ఇక్కడికి వచ్చి శరీరాల ద్వారా పాత్రను అభినయిస్తాయి. పాత్రపైనే మొత్తం ఆధారపడి ఉంది. ఆత్మలో ఎటువంటి తేడా లేదు. ఏ విధంగా పిల్లలైన మీ ఆత్మ ఉంటుందో అలాగే వీరి ఆత్మ ఉంది. పరమాత్మ అయిన తండ్రి ఏం చేస్తారు? వారి వృత్తి ఏమిటి అన్నది తెలుసుకోవాలి. కొందరు ప్రెసిడెంట్గా, కొందరు రాజుగా ఉంటారు. అది ఆత్మ వృత్తి కదా. వీరు పవిత్రమైన దేవతలు కావునని వీరిని పూజించడం జరుగుతుంది. ఈ చదువును చదివి లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా అయ్యారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అలా ఎవరు తయారు చేశారు?
పరమాత్మ చేశారు. ఆత్మ లేని మీరు కూడా చదివిస్తారు. తండ్రి వచ్చి పిల్లలేని మీకు ఏదైతే చదివిస్తారో అదే చదువు. వారు రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. ఇది ఎంత సహజమైంది. దీనిని రాజయోగము అని అంటారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం సతో ప్రధానంగా అయిపోతాం. తండ్రి సతో ప్రధానమైన వారు వారిని ఎంతగా మహిమ చేస్తారు. భక్తి మార్గంలో ఎన్నో ఫలాలు, పాలు మొదలైన వారికి నివేదిస్తారు. కానీ ఏమి అర్థం చేసుకోరు. దేవతలను పూజిస్తారు, శివునిపై పాలు పువ్వులు అభిషేకిస్తారు, కానీ ఏమీ తెలీదు. దేవతలు రాజ్యం చేశారు, అచ్చా మరి శివునికి ఎందుకు నివేదిస్తారు? తాను ఏ కర్తవ్యం చేసిన కారణంగా తనను అంతగా ఎందుకు పూజిస్తున్నారు? ఎందుకని? దేవతలను గూర్చైతే కొంత తెలుసు. వారు స్వర్గాధిపతులని. వారిని అలా ఎవరు తయారు చేశారన్నది కూడా తెలియదు కదా. శివుడికి పూజ ఎందుకు? ఈ దేవతలందరినీ కూడా తయారు చేసిన దేవుడు ఎవరు? శివుడే కదా. అయినప్పటికీ శివుడికి పూజకి ఏం అభిషేకిస్తారు? పాలు అవి అభిషేకిస్తారు. కానీ పువ్వులు సుగంధభరితమైన పుష్పాలను అయితే వెయ్యరు. వేస్తారా? వెయ్యరు. అందుకని బాబా ఏంటి, ఎలాంటి వాళ్ళనైనా సరే తన పిల్లలుగా చేసుకుని ఉన్నతంగా తయారు చేస్తారు. కాబట్టి శివుని పూజను కూడా చేస్తారు. కానీ తను భగవంతుడు అన్నది వారికి బుద్ధిలో లేదు. భగవంతుడే వీరిని ఆ విధంగా తయారు చేశారు. ఎంత భక్తి చేస్తారు? అదంతా అజ్ఞానమే. మీరు కూడా శివుని పూజన చేసి ఉంటారు కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా. శివుడికి పూజ అయితే అందరం చేస్తాం, కానీ ఆ శివుడు ఎవరు అన్నదైతే మనకి ఇంతవరకు తెలియదు. బాబా వచ్చి అయితే చెప్పారు కదా, ఆ శివుడు ఎవరు? స్వయం మీకు తండ్రి అని చెప్పి. బాబా అంటున్నారు, భగవంతుడే వీరిని ఆ విధంగా తయారు చేశారు. ఆ జ్ఞానం కూడా ఇప్పుడు పిల్లలకి లభించింది కదా. బాబా అంటున్నారు, ఇప్పుడు అదంతా ఎందుకంటే ఎంత భక్తి చేస్తారు, అదంతా అజ్ఞానమే. మీరు కూడా శివుని పూజన చేస్తుంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందైతే ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. కానీ వృత్తి ఏమిటి? వారు సుఖాన్ని ఎందుకు ఇస్తారు అనున్నది ఏమీ తెలియదు. ఈ దేవతలు సుఖాన్ని ఇస్తారా? రాజు రాణి ప్రజలకు సుఖాన్ని ఇస్తారు. కానీ వారిని కూడా ఆ విధంగా తయారు చేసేవారు ఎవరు? శివ్ బాబాయే. బలిహారం అంతా ఎవరిది? వారిదే. వీరు కేవలం రాజ్యం చేస్తారు, ప్రజలు కూడా తయారవుతారు. అంతేకాని వారు ఎవరి కళ్యాణమును చేయరు. బాబా అంటారు, చేసిన అల్పకాలికంగానే చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని బాబా కూర్చొని చదివిస్తున్నారు. వారిని కళ్యాణకారి అని అంటారు. తండ్రి తమ పరిచయాన్ని ఇస్తారు. మీరు నా లింగాన్ని స్మృతి చిహ్నాన్ని పూజించేవారు కదా. గుర్తుని, లింగం ఏంటి? భగవంతుడి యొక్క ఆకారం. గుర్తు అంటే భగవంతుడి స్వరూపం బిందువు. కానీ ఆ బిందువుకి అయితే ఏం చేయలేం కాబట్టి లింగాకారాన్ని తయారు చేశారు. దానిని పరం ఆత్మ అని అనేవారు. పరమ ఆత్మ నుండి పరమాత్మగా అయిపోయింది. కానీ వారు ఏం చేస్తారు అన్నది వారికి తెలియదు. బాబా అంటారు, కేవలం వారు సర్వవ్యాపి, నామరూపాలకు అతీతుడు అని అనేస్తారు. మళ్ళీ అలా అంటూ వారిపై పాలు మొదలైనవి అభిషేకించడం శోభించదు. ఓ పక్కన అన్నిటికీ అతీతుడు అంటారు, ఓ పక్కన మళ్ళీ అభిషేకం చేస్తారు, కాపాడమని అడుగుతారు, రక్షించమని కోరుతారు. మరి ఎలా శోభిస్తుంది? ఆకారం ఉంది కాబట్టే వారిపై ఏం చేస్తున్నారు? అభిషేకిస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు వారిని నిరాకారుడని అనలేరు కదా అని మీతో మనుషులు ఎంతో వాదిస్తారు కదా. అంటే ఆకారం ఉంది కదా, ఆకారం ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం కదా, మరి ఆయన నిరాకారుడు ఎలా అవుతాడు అని అడుగుతారు. బాబా ముందుకు వచ్చినా కూడా వారు వాదనే చేస్తారు, వ్యర్థంగా తలపాటు చేస్తారు. దానివల్ల లాభమైతే ఏమీ లేదు. ఇది అర్థం చేయించడం పిల్లలైన మీ పని కదా. అర్థం అయ్యే వాళ్ళకి అర్థం చేయించాలి.
కొంచెం మంది వ్యర్థంగా వాదించే వాళ్ళు కూడా ఉంటారు. బాబా మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేశారో పిల్లలైనా మీకు తెలుసు కదా. ఇది చదువు, ఇదేంటి చదువు. రోజు బాబా మన కోసం 4 పేజీల లెటర్ పంపిస్తున్నారు. పిల్లలు చదువుకుని ఉన్నతంగా అయ్యి మంచి స్థితిని పిల్లలు తయారు చేసుకోవాలి అని. శరీరానికి భోజనం ఎంత అవసరమో బుద్ధికి భోజనం కూడా ఆత్మకి మురళి అంతే అవసరం. అందుకనే బాబా చెప్తారు కదా, 4 పేజీలు మురళి కంపల్సరీ పిల్లలు ఏం చేయాలి, చదువుకోవాలి, లేకపోతే వినాలి. ఎందుకంటే ఏ రోజు దినచర్య మనం ఎలా నడవాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రతి దానికి బాబా మనకి డైరెక్షను మురళి ద్వారానే లభిస్తుంది. తండ్రి టీచర్గా అయ్యి చదివిస్తారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. దేవీ దేవతలు సత్యయుగంలో ఉంటారే కానీ కలియుగంలో ఉండరు. పవిత్రంగా ఉండగలిగేందుకు అసలు అక్కడి రామరాజ్యమే లేదు కదా. పవిత్రంగా ఉండగలిగేందుకు అసలు అక్కడ రామరాజ్యమే లేదు. దేవీ దేవతలు ఉండేవారు. మళ్ళీ వారు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. చిత్రాలను ఏవైతే చూపించారో ఆ విధంగా ఉండరు. బాబా అంటారు, జగన్నాథ మందిరంలో నల్లని చిత్రాలు ఉండడం మీరు చూస్తారు. మాయను జయించి జగత్తును జయించేవారిగా అవ్వండి అని బాబా అంటారు కదా. పూరి జగన్నాథ మందిరంలో చిత్రాలన్నీ ఎలా ఉంటాయట, నల్లగా చూపిస్తారు కదా. గుళ్ళో మూర్తులు కూడా నల్లగానే ఉంటాయి. దానితో వారు జగన్నాథుడు అన్న పేరును పెట్టేశారు. పైన అన్ని అశుద్ధమైన చిత్రాలను చూపించారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళడంతో నల్లగా అయిపోయారు. వారి పూజను కూడా చేస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ పూజ్యులుగా ఉండేవారు. మనుషులకైతే ఏమీ తెలియదు కదా, ఎప్పుడు పూజ్యులుగా ఉండేవారు. ఎప్పుడు అలా అయ్యారు, ఎందుకు ఇలా అయ్యారు, అసలు ఇది రహస్యం ఏంటి, ఏమీ తెలియదు. 84 జన్మల లెక్క ఎవరి బుద్ధిలోనూ లేదు. మొదట పూజ్యులుగా సతో ప్రధానులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా పూజారీలుగా అయిపోతారు. రఘునాథ మందిరంలో నల్లని చిత్రాలు చూపిస్తారు. దాని అర్థమేమీ తెలుసుకోరు. బాబా చెప్తారు, ఇప్పుడు పిల్లలైన మీకు బాబా కూర్చుని అర్థం చేయిస్తారు కదా. ఇప్పుడు పిల్లలైన మనకి బాబా కూర్చుని ఏం చేస్తున్నారు, అన్ని విషయాల్ని అర్థం చేయిస్తున్నారు. మరి అర్థం చేసుకోవాలా అక్కర్లేదా? చేసుకోవాలి కదా. బాబా అంటున్నారు, బాబా కూర్చుని ఏం చేస్తున్నారు అంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా బాబా అర్థం చేయిస్తారు. జ్ఞాన చితిపై కూర్చుని మీరు తెల్లగా అవుతారు. మళ్ళీ కామచితిపై కూర్చుని నల్లగా అయిపోతారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళి వికారీలుగా అయిపోయాక మళ్ళీ వారికి దేవతలు అన్న పేరును పెట్టచాలరు. వామ మార్గంలోకి వెళ్ళడంతో నల్లగా అయిపోయారు. ఈ గుర్తులను చూపించారు. కృష్ణుణ్ణి నల్లగా, రాముణ్ణి నల్లగా, శివుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. శివ్ బాబా ఎప్పుడూ నల్లగా అవ్వరని మీకు తెలుసు. వారు వజ్రం వంటి వారు మిమ్మల్ని కూడా వజ్రతుల్యంగా తయారు చేస్తారు. బాబా వజ్రం లాంటి వారు. మనల్ని కూడా ఎలా తయారు చేస్తారు, వజ్రంలా తయారు చేస్తారు. కానీ పిల్లలు ఏం చేశారు, తండ్రిని కూడా నల్లగా తయారు చేసేశారు. వారు ఎప్పుడూ నల్లగా అవ్వరు. మరి వారిని నల్లగా ఎందుకు చేసేశారు? ఎవరైనా తాను నల్లగా ఉన్న కారణంగా అతడు కూర్చుని విగ్రహాన్ని కూడా నల్లగానే తయారు చేస్తుంటాడు. నేను ఏ దోషం చేశానని నన్ను నల్లగా తయారు చేశారు? బాబా అంటున్నారు, నేను ఏం చేశానని నన్ను మీరు నల్లగా తయారు చేశారు? నేను వచ్చేదే అందరినీ తెల్లగా తయారు చేసుకునేందుకు. బాబా ఏమంటున్నారు, నేను వచ్చిందే మిమ్మల్ని తెల్లగా తయారు చేయడానికి. మీరేమో నన్ను నల్లగా తయారు చేసేసారు. నేను ఎల్లప్పుడూ తెల్లగానే ఉంటానని శివబాబా అంటారు.
మనుషుల బుద్ధి ఎలా తయారైపోయిందంటే ఇక వారు ఏమి అర్థం చేసుకోరు. శివ్ బాబా అందరినీ వజ్రతుల్యంగా తయారు చేస్తారు. నేను సదా తెల్లగా ఉండే యాత్రికుడును. నేను ఏం చేసిన కారణంగా నన్ను నల్లగా తయారు చేశారు? నేను తెల్లగా ఉండే యాత్రికుడిని, మిమ్మల్ని కూడా తెల్లగా చేసి తీసుకెళ్ళడానికి వచ్చాను. మరి నేనేం చేశానని చెప్పి మీరు నల్లగా తయారు చేసేశారు నన్ను. ఇప్పుడు మీరు కూడా ఉన్నత పదవిని పొందేందుకు తెల్లగా అవ్వాలి, మీరే తెల్లగా అవ్వాలి. మరి నన్నే నల్లగా చేస్తే ఎలాగని చెప్తున్నారు బాబా. ఉన్నత పదవిని ఎలా పొందాలి అది బాబా అర్థం చేయించారు. కావున బాబాను అనుసరించండి అంటున్నారు బాబా. ఏ విధంగా ఇతడు బాబా సర్వస్వాన్ని బాబాకు అప్పచెప్పేశారో, ఎవరు? బ్రహ్మ బాబా. వారు ఏ విధంగా అంతా ఇచ్చేశారో చూడండి. సాధారణంగా ఉన్నారు కదా, ఎంత సాధారణంగా ఉన్నారు. అంతా ఎవరికి ఇచ్చేశారు? శివ్ బాబాకి ఇచ్చేశారు. చాలా నిరుపేదగా లేరు, అలా షావుకారుగాను లేరు. మీ అన్నపానాదులు మధ్యస్థంగా సాధారణంగా ఉండాలి. అవి చాలా ఉన్నతంగానూ ఉండకూడదు, అలానే చాలా తక్కువగాను ఉండకూడదు. బాబాయే అన్ని శిక్షణలు ఇస్తారు కదా, బాబాయే అన్ని శిక్షణలు ఇస్తారు మనకి. బాబా అంటారు, వీరు కూడా చూసేందుకు సాధారణంగానే ఉన్నారు కదా. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో చూపించండి అని మిమ్మల్ని అంటారు కదా. భగవంతుడు వచ్చేసాడు అన్నాం అనుకోండి, ఏమంటారు? ఎక్కడున్నాడో చూపించండి అంటారు కదా. ఉన్నాడో చూపించండి అని మిమ్మల్ని అంటారు. అరే ఆత్మ బిందువు, దాన్ని ఎలా చూడగలరు? దీనిని తెలుసుకుంటారు. ఆత్మ సాక్షాత్కారం ఈ కనుల ద్వారా జరగదు. ఈ కనులకు ఆత్మ కనిపించదు, అలాగే పరమాత్మ కూడా కనిపించరు. భగవంతుడు చదివిస్తారని మీరు అంటారు. కావున తప్పకుండా ఎవరో శరీరధారి ఉంటారు కదా, లేకపోతే నిరాకారుడు ఎలా చదివిస్తారు? మనుషులకైతే ఏమీ తెలీదు. మీరు కూడా ఆత్మయే కదా, మీరు శరీరం ద్వారా పాత్రను అభినయిస్తారు. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది, ఆత్మయే శరీరం ద్వారా మాట్లాడుతుంది. కావున ఇది ఆత్మ ఉవాచ కదా. బాబా అంటున్నారు ఇది ఆత్మ ఉవాచ, కానీ ఆత్మ ఉవాచ అన్నది కూడా శోభించదు. ఆత్మ వాణి నుండి అతీతంగా వానప్రస్థంగా ఉంటుంది. ఉవాచ అన్నది శరీరం ద్వారానే చేస్తుంది కదా. మాట్లాడడం అనేది ఆత్మ శరీరంలోకి వస్తేనే, లేకపోతే మాట్లాడాలంటే మాట్లాడలేదు. బాబా అంటారు, వాణి నుండి అతీతంగా కేవలం ఆత్మయే ఉంటుంది. వాణిలోకి రావాలంటే శరీరం తప్పకుండా కావాలి. తండ్రి కూడా జ్ఞానసాగరుడే, కావున వారు తప్పకుండా ఎవరో ఒకరి శరీర ఆధారం తీసుకుంటారు కదా. మరి ఎవరు ఆధారం తీసుకున్నారు బాబా? చెప్పండి, ఎవరు ఆధారం తీసుకున్నారు? బ్రహ్మ బాబా యొక్క ఆధారం తీసుకుని మనందరికీ ఏం చేస్తున్నారు? ఈ జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. బాబా అంటారు, దానిని రథము అని అంటారు. లేకపోతే వారు ఎలా వినిపిస్తారు? తండ్రి పద్ధతి నుండి పావనంగా తయారు చేసేందుకు శిక్షణ ఇస్తారు. ఇందులో ప్రేరణ విషయం ఏమీ లేదు, ఇది జ్ఞానపు విషయం. వారు ఎలా వస్తారు? ఎవరి శరీరంలోకి వస్తారు? తప్పకుండా మనుష్య శరీరంలోకే వస్తారు కదా. మనుష్య శరీరంలోకే కదా వస్తారు బాబా. బాబా చెప్తున్నారు, ఏ మనుషుల్లోకి వస్తారు? ఇది కేవలం మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. రచయిత స్వయం కూర్చుని తమ పరిచయాన్ని ఇస్తారు. తాను ఏ విధంగా మరియు ఏ రథంలోకి వస్తారో తెలియచేస్తారు. బాబా రథం ఏదో పిల్లలకైతే తెలుసు కదా, తెలీదా? బాబా రథం ఎవరో తెలుసా, తెలీదా? బ్రహ్మ బాబా శివ్ బాబాకి రథం కదా. ఆ రథంలోకి వచ్చి మనకి ఈ సత్య గీతా జ్ఞానాన్ని తెలియచేసి మనల్ని బాబా ఏం చేస్తున్నారు? రాయి నుండి రత్నంగా తయారు చేస్తున్నారు.
చాలామంది మనుషులు తికమక చెంది ఉన్నారు. ఏ ఏ రథాలు తయారు చేస్తున్నారో చూడండి. జంతువుల రథాన్ని కూడా తయారు చేస్తారు. జంతువులు మొదలైన వాటిలోకైతే వారు రాచాలరు. నేను ఏ మానవుల్లోకి వస్తాను అన్నది అర్థం చేసుకోరు. బాబా అంటారు, భారతదేశంలోకే రావాల్సి ఉంటుంది. భగవంతుడు ఎక్కడ అవతరిస్తాడు? ఈ భారతదేశంలోకే. అందుకనే భారత భూమి ఏంటి? పుణ్యభూమి. భారతదేశం పుణ్యభూమి, తపోభూమి అని చెప్తారు. ఎందుకని? స్వయంగా భగవంతుడు అవతరించిన భూమి కాబట్టి. ఈ భూమిలో పుట్టిన మరి మనం ఎంత అదృష్టవంతులం. భగవంతుడి పిల్లలు కావడం ఇంకెంత భాగ్యం. భారతవాసీల్లో కూడా ఎవరి తనువులోకి రాను? ప్రెసిడెంటు లేక సాధువులు, మహాత్ముల రథంలోకి వస్తారా? భారతవాసీల్లో కూడా ఎవరి తనువులోకి రాను? ప్రెసిడెంటో లేక సాధువులో లేకపోతే మహాత్ముల రథంలోకి వస్తారా? పవిత్ర రథంలోకి రావాలి అన్నది కూడా లేదు. అసలు ఈ రాజ్యమే ఏ రాజ్యం? రావణ రాజ్యం. దూరదేశ నివాసి అన్న గాయనం కూడా ఉంది కదా. భారతదేశం అవినాశీ ఖండం అన్నది కూడా పిల్లలకు తెలుసు. అది ఎప్పుడూ వినాశనం అవ్వజాలదు. భారతదేశం ఏంటి? అవినాశీ ఖండం. ఎప్పటికీ వినాశనం అవ్వదు. ఎందుకంటే స్వర్గం పోతే నరకం, నరకం పోతే స్వర్గం, రాత్రి పగల్లా ఇక్కడే తిరుగుతాయి. కాబట్టి భారత భూమి ఏమవుదు? వినాశనం అవ్వదు. పాత నుండి కొత్తగా, కొత్త నుండి పాతగా అవుతుంది. అవినాశీ తండ్రి అవినాశీ భారత ఖండంలోకే వస్తారు. వారు ఏ తనువులోకి వస్తారో స్వయంగా వారే తెలియచేస్తారు. దానిని ఇంకెవరూ తెలుసుకోలేరు. వారు ఏ సాధువు మహాత్ములోకి కూడా రాజాలని మీకు తెలుసు. వారు నివృత్తి మార్గపు హఠయోగులు. ఇక మిగిలింది భక్తులైన భారతవాసీలు. ఇప్పుడు ఇక భక్తుల్లో కూడా ఏ భక్తుల్లోకి వస్తారు? పాత భక్తుడు ఎవరైతే బాబా చాలా భక్తిని చేశాడో అతడు కావాలి. బాబా ఏమంటున్నారు? భక్తిలో కూడా అఖండ భక్తిని ఎవరైతే చేశారో, పాత బాగా ఎప్పటి నుంచో భక్తి చేస్తూ భక్తిలో లీనమైపోయారు, అలాంటి దేహంలోకి వస్తాను. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకే భగవంతుడు రావాల్సి ఉంటుంది. భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వడానికి ఇప్పుడు ఎవరు వచ్చారు? బాబా వచ్చారు. భారతదేశంలో భక్తులు లెక్కలేనంత మంది ఉన్నారు. ఇతడు చాలా గొప్ప భక్తుడు, ఇతడిలోకి రావాలి అని అంటారు. అలాగైతే ఎంతోమంది భక్తులు ఉంటారు. రేపు కూడా ఎవరికైనా వైరాగ్యం కలిగితే వారు భక్తులుగా అయిపోతారు. వారు కేవలం ఈ జన్మకు భక్తులు అవుతారు కదా. కానీ వారిలోకైతే నేను రాను. కల్పకల్పం ఎవరి రథంలోకి వచ్చారో అదే రథంలోకి వస్తారు బాబా కదా. ఇది ఇప్పటిది నిన్నటి పాత్ర కాదు కదా. ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించాడో కదా, బాబా చెప్తున్నారు, ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించాడో అతడిలోకే నేను వస్తాను. ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమయ్యింది. ఈ లెక్కను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇది ఎంత గుప్తమైన విషయాలు కదా. ఇవి ఎంత గుప్తమైన విషయాలు. ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభిస్తారో అతడిలోకే నేను వస్తాను. బాబా ఏమంటున్నారు? ఎవరైతే మొదట భక్తిని ప్రారంభిస్తాడో అతడిలోకే నేను వస్తాను. ఎవరు చెప్పండి? అతను బ్రహ్మ. బాబా అంటారు ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమయ్యింది. ఈ లెక్కని ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇవి ఎంత గుప్తమైన విషయాలు. ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభిస్తారో అతడిలోకే నేను వస్తాను. ఎవరైతే నెంబర్ 1 పూజ్యునిగా ఉన్నాడు అతడే మళ్ళీ నెంబర్ 1 పూజారిగా కూడా అవుతాడు. ఈ రథమే మొదటి నెంబర్లోకి వెళ్తాడు అని వారు స్వయం అంటారు. మళ్ళీ ఇతడే 84 జన్మలు తీసుకుంటాడు. నేను ఇతడి అనేక జన్మల
అంతిమంలోని అంత్య సమయంలో ప్రవేశిస్తాను. ఇతడే మళ్ళీ నెంబర్ 1 రాజుగా అవ్వాలి. బాబా అంటారు తాను చాలా భక్తిని చేసేవాడు, భక్తి ఫలితం కూడా ఇతడికే లభించాలి. చూడండి ఇతడు నాపై ఏ విధంగా బలిహారం అయ్యాడో అని బాబా చూపిస్తారు కదా. భక్తికి ఫలం భగవంతుడు లభించాడు. అందుకని తన సర్వస్వాన్ని భగవంతుడికి ఏం చేశారు? బాబా సమర్పించేశారు. ఇతడు తన సర్వస్వాన్ని ఇచ్చేశాడు. ఇంత లెక్కలేనంత మంది పిల్లలకు నేర్పించేందుకు ధనం కూడా కావాలి కదా. ఈశ్వరుడు యజ్ఞాన్ని రచించాడు. కుదా ఇతడిలో కూర్చుని రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. దీన్ని చదువు అని కూడా అంటారు. జ్ఞాన సాగరుడైన రుద్రుడగు శివబాబా జ్ఞానాన్ని ఇచ్చేందుకు ఈ యజ్ఞాన్ని రచించారు. ఈ పదాలు ఖచ్చితమైనవి. ఇది రాజ్యమును స్వరాజ్యమును పొందేందుకు చేసే యజ్ఞం కదా. ఇదేంటి? రాజ్యమును స్వరాజ్యాన్ని పొందేందుకు చేసే యజ్ఞం. బాబా అంటారు దీనిని యజ్ఞము అని ఎందుకంటారు? యజ్ఞంలోనే వారు ఆహుతులు మొదలైనవి ఎన్నో వేస్తారు. మీరు చదువుకుంటున్నారు, ఆహుతులను ఏం వేస్తారు? మేము చదువుకుని చురుకైన వారిగా అయిపోతాం. ఆ తర్వాత ఈ ప్రపంచమంతా ఇందులో స్వాహ అయిపోతుందని మీకు తెలుసు. యజ్ఞంలో చివరి సమయంలో ఏ సామాగ్రి అయితే ఉందో దానంతటినీ అందులో వేసిస్తారు. ఇప్పుడు మనల్ని బాబా చదివిస్తున్నారని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు. బాబా చాలా సాధారణమైన వారు. వారిని గూర్చి మనుషులకైతే ఏమి తెలుసు? ఏమీ తెలియదు కదా. బాబా ఎవరు? చాలా సాధారణమైన వారు కదా. బాబా అంటారు ఆ గొప్ప గొప్ప వ్యక్తులకు ఎంతో గొప్ప మహిమ ఉంటుంది. బాబా చాలా సాధారణంగా కూర్చుని ఉన్నారు. అది మనుషులకు ఎలా తెలుస్తుంది? ఈ బాబా రత్నాల వ్యాపారి. శక్తి అయితే ఏమీ కనిపించదు కదా. కేవలం ఇతరుల్లో ఏదో శక్తి ఉంది అని అనేస్తారు అంతే. వీరిలో సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారన్నది అర్థం చేసుకోరు. వీరిలో ఏదో శక్తి ఉంది అందుకే నడిపిస్తోంది అనుకుంటారట. కానీ సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారనేది అయితే అంత తొందరగా అర్థం చేసుకోలేరు. వీరిలో శక్తి ఉంది. ఆ శక్తి కూడా ఎక్కడి నుండి వచ్చింది? బాబా ప్రవేశించారు కదా. వారు తమ ఖజానాను ఇలా ఇచ్చేందుకు కదా బాబా అంటారు. వారు తమ ఖజానాను ఇలా ఇచ్చేరు కదా. మీరు యోగశక్తి ద్వారా తీసుకుంటారు. వారు సర్వశక్తివంతమైన వారు. బాబా ఎవరు? సర్వశక్తివంతమైన వారు. వాళ్ళ పిల్లలు మరి మాస్టర్ సర్వశక్తివంతులు. వారు శక్తి ఎక్కడికి వెళ్ళిపోదు. పరమాత్మను సర్వశక్తివంతుడని ఎందుకంటారు అన్నది కూడా ఎవరు తెలుసుకోరు. తండ్రి వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. నేను ఎవరిలోకైతే ప్రవేశిస్తాను అతడిలో పూర్తి తుప్పు పట్టుంది. పాత దేహంలోకి, పాత శరీరంలోకి అతడి అనేక జన్మల అంత్యముల్లో నేను వస్తాను. తుప్పు ఏదైతే పట్టి ఉందో దాన్ని ఇంకెవ్వరూ తొలగించలేరు. ఆ తుప్పుని వదిలించేందుకు ఒక్క సద్గురువే తాను. ఆ తుప్పును వదిలించేవారెవరు? ఒక్క సద్గురువే. వారు సదా పావనుడు. ఇది మీరు అర్థం చేసుకున్నారు. వీటన్నిటినీ బుద్ధిలో కూర్చోబెట్టుకునేందుకు కూడా సమయం కావాలి కదా. ఇవన్నీ బుద్ధిలో కూర్చోవాలన్నా కూడా ఏం పడుతుంది? సమయం పడుతుంది. పిల్లలైన మీకు బాబా అంతటినీ విల్లిగా ఇచ్చేశారు కదా. పిల్లలైన మనకి బాబా అంతటినీ ఇచ్చేశారట. బాబా జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు. తమ సర్వస్వాన్ని పిల్లలకు విల్లిచ్చేస్తారు. వారు పాత ప్రపంచంలోకి వస్తారు. ఎవరైతే వజ్రతుల్యంగా ఉన్నారు, మళ్ళీ గవ్వతుల్యంగా అయిపోయారో అతడిలోకి ప్రవేశిస్తారు.
వారు ఈ సమయంలో కోటీశ్వరులుగా ఉన్నా కానీ అలా అల్పకాలికంగానే ఉంటారు. అందరిది అంతమైపోతుంది, ఏది ఉండదు కదా. ఏమవుతుంది? అందరిది అంతమైపోతుంది అని చెప్తున్నారు బాబా. మీరే ఎంతో విలువైన వారిగా అవుతారు. ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే, అలాగే ఇతడు కూడా విద్యార్థియే. ఇతడు కూడా అనేక జన్మల అంతిమంలో ఉన్నాడు. తుప్పు పట్టి ఉంది. ఎవరైతే బాగా చదువుతారో వారిలోనే తుప్పు పట్టి ఉంటుంది. అతడే అందరికన్నా పతితినిగా ఉంటాడు కదా. అతడే అందరికన్నా పతితినిగా అవుతాడు. అతడే మళ్ళీ పావనంగా అవ్వాలి. ఈ డ్రామా రచింపబడి ఉంది. తండ్రి అయితే యథార్థమైన విషయాన్ని తెలియచేస్తారు. తండ్రి సత్యమైన వారు కదా. తండ్రి ఎవరు? సత్యమైన వారు. వారెప్పుడూ తప్పు చెప్పరు. ఈ విషయాలనేవి మనుషులు అర్థం చేసుకోలేరు. ఈ విషయాలనేవి మనుషులైతే అంత తొందరగా అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీరు లేకుండా మనుషులకి ఇవి ఎలా తెలుస్తాయి కదా. మనం తెలుసుకునే అందరికీ ఏం చేయాలి? విషయాల్ని తెలియచేయాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఉన్నత పదవిని పొందేందుకు బాబాను పూర్తిగా అనుసరించాలి. అంతటినీ బాబాకు అర్పించి ట్రస్టీలుగా అయ్యి సంభాళించాలి. పూర్తిగా బలిహారం అవ్వాలి. అన్నపానాదులు ఉండడం, ధరించడం మధ్యస్థంగా సాధారణంగా ఉంచుకోవాలి. చాలా ఉన్నతంగా లేక చాలా కనిష్టంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? అన్నపానాదులు ఉండడం మొత్తం ఇంకా అన్నీ సాదాగా సమానంగా ఉండాలి. ఎక్కువ కాదు, తక్కువ కాదు. సెకండ్ పాయింట్, బాబా అంటారు, తండ్రి ఏ సుఖశాంతులను జ్ఞాన ఖజానాను విల్లు చేశారో దానిని ఇతరులకు కూడా ఇవ్వాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. వరదానము బాబా అంటారు, పవిత్రత గుహ్యతను తెలుసుకుని సుఖశాంతి సంపన్నులుగా అయ్యే మహాత్మా భవ. పవిత్రత గుహ్యతను తెలుసుకుని సుఖశాంతి సంపన్నులుగా అయ్యే మహాత్మా భవ. పవిత్రతా శక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఎప్పటి నుండే పవిత్రంగా అనగా పూజ్య దేవతాత్మలుగా అవ్వండి. పూజ్య దేవాత్మలుగా అవ్వండి. అంతిమంలో అయిపోతాంలే అని కాదు. అలా కాలం నుండి జమ చేసుకున్న ఈ శక్తి అంతిమంలో అయిపోతాంలే అని అయితే కాదు. చాలా కాలం నుండి జమ చేసుకున్న ఈ శక్తి అంతిమంలో పనికొస్తుంది. అప్పుడు చేసేద్దాంలే అనుకుంటే ఏమీ చేయలేం. అందుకని పొదుపు ఖాతాలో ఈ శక్తిని ఎప్పటి నుండి జమ చేసుకోండి. పవిత్రంగా అవ్వడం అన్నది సామాన్య విషయమేమీ కాదు. కానీ వృత్తి ద్వారా కానీ వాయుమండలం ద్వారా, వాణి ద్వారా, సంపర్కం ద్వారా సుఖశాంతుల జననీగా అవ్వడం, వీరినే మహాన్నాత్మలు అని అంటారు. స్లోగన్ను, ఉన్నత స్థితిలో స్థితిలే సర్వాత్మలకు దయాదృష్టినివ్వండి, వైబ్రేషన్ను వ్యాపింపచేయండి. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను మహాన్నాత్మను అనుకోండి. నేను మహాన్నాత్మను.
అచ్చా. ఓం శాంతి.